నలుగురికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లో శుభ్రత లేదని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. చేతులు కడిగిన సింక్లోనే నీళ్లు నింపి అందులో ముంచిన ప్లేట్లలోనే ఆహారం వడ్డిస్తున్నారని ఆరోపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఎక్స్లో షేర్ చేసింది వైసీపీ. ఆ పోస్టులో ఇలా రాసుకుంటూ వచ్చింది: అన్నం పెడతామని అవమానిస్తారా? గతిలేక తినడానికి వస్తున్నారని అవహేళన చేస్తారా? పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నామని ప్రచారం చేసుకుంటూ పచ్చ ప్రభుత్వం చేస్తున్న దగులుబాజీ పని ఇది. అపరిశుభ్రమైన నీళ్లలో ప్లేట్లు కడగడం, అడిగితే గతిలేక తినడానికి వస్తున్నారని కటువుగా మాట్లాడడం తనకు అన్న క్యాంటీన్లో సన్నివేశమిది. పేదలకు పెట్టే తిండి వారికి ఇచ్చే మర్యాద ఇదేనా? అందుకనైనా అరముక్క ఇడ్లీతో లోకేష్, చెంచా రైస్తో చంద్రబాబు తింటున్నట్లు నాటకమాడింది. పేదలంటే అంత చిన్న చూపా అంటూ ప్రశ్నిస్తూ తీవ్ర పదజాలంతో పోస్టు పెట్టింది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. పేదలకు పట్టెడన్నం పెట్టిన అన్నా క్యాంటీన్పై కూడా విషం చిమ్ముతారా అంటూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో మరో వీడియో పెట్టారు. ప్రభుత్వ విభాగం కూడా ఫ్యాక్ట్ చెక్ పేజీలో వైసీపీ సోషల్ మీడియాలో పెట్టింది ఫేక్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రతి అన్నా క్యాంటీన్లో వేడి సోప్ నీటిలో నిత్యం తిన్న ప్లేట్లను శుభ్రం చేస్తారు. చేతులు కడుగు స్థలంలో స్పష్టంగా చేతులు కడుగు స్థలం అని రాసి ఉంటుంది. లోకేష్ ఏమన్నారంటే, అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతూ ఉన్నాడు సైకో జగన్. రుచి శుచి శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉన్నారు. చేతులు కడుగు స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అటు టీడీపీ మద్దతుదారులు కూడా అన్న క్యాంటీన్లలో ఎంత శుభ్రత పాటిస్తారో తెలియజేసే వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అన్న క్యాంటీన్లపై కావాలనే వైసీపీ రచ్చ చేస్తుందని మండిపడుతున్నారు. అన్న క్యాంటీన్లలో ఎంత శుభ్రత పాటిస్తారో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలంటూ కొన్ని మీడియా సంస్థలు చేసిన వీడియోలను, అక్కడ కొందరు తీసిన వీడియోలను షేర్ చేస్తున్నారు. చివరకు అన్న క్యాంటీన్ల కోసం వచ్చే కూరలు, అన్నం, వచ్చే పాత్రలు కూడా ఇంత హైసీనిక్గా క్లీన్ చేస్తున్నారు. సైకోగాళ్లు చేతులు కడిగే సింకులో ప్లేట్లు వేస్తే అవి తీస్తుంటే వీడియో చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.